పండగ వీక్ డే రోజు వస్తే ఆ బాధ ఎట్లుంటుందో చాలా మట్టుకు అబ్రాడ్లో ఉండేటోళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే పండగని ఎంజాయ్ చేయలేము, లీవ్‌లు పెట్టుకోలేము, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు ఉండదు. ఈ ఒక్కనాడు మాత్రం బాగా ఇండియాని మిస్ అయితుంటాం. ప్లస్ ఇండియాని బాగా తలుచుకుంటాం మేము. మా చిన్నోడికి ఇది థర్డ్ భోగి. ఫస్ట్ భోగి ఏమో ఇండియాలో ఉన్నప్పుడు జరిగింది. అందరినీ పిలిచి మంచిగా వాడికి భోగిపల్లి పోయించుండే. ఇక్కడ మాకు దొరకని అంటూ మ్యాక్సిమం ఏముండవు, అన్నీ దొరుకుతాయి. కొంచెం డబ్బులు ఎక్కువ పెడితే భోగిపళ్ళు ప్రిపేర్ చేయడానికి అన్నీ దొరికినాయి, కానీ భోగిపళ్ళు పోయడానికి మనుషులే లేరు. సో నేను మా ఆయన ఇద్దరం ఇట్లా భోగిపళ్ళు పోసినాం మా చిన్నోడికి. ఆ డ్రెస్సు వాడికి వేయడానికి మాకిద్దరికి అరగంట టైం పట్టింది. అరగంటలో వాడికి చాక్లెట్లు ఇస్తే లాస్ట్కి డ్రెస్ వేసుకున్నాడు. అండ్ ఆ భోగిపళ్ళు కూడా చాక్లెట్లు ఇచ్చినందుకే, ఆ చాక్లెట్ల మీద పడుతున్నందుకే వాడు అక్కడ కూర్చున్నాడు. నార్మల్గా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు పిల్లల్ని? ఎనీవే, హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి మీ అందరికీ.